నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాకినాడ జిల్లాలో దేదీప్యమానంగా గణపతి నవరాత్రులు. భక్తులను ఆకట్టుకుంటున్న వినాయక విగ్రహాలు. ఒడ్డిమెట్ట వినాయక ఆలయానికి పోటెత్తిన భక్తులు. స్వయంభూగా వెలిసిన గణేష్ కు విశేష పూజలు. వచ్చే నెల 14న విజయవాడలో హిందూ న్యాయవాదుల ధర్మ సమ్మేళనం విజయవంతం చేయాలని రాధా మనోహర్ స్వామీజీ పిలుపు. కాకినాడ జిల్లాలో గణపతి నవరాత్రి మహోత్సవాలు దేదీప్యమానం చేస్తున్నాయి. పలు ఆకృతుల్లో చలువ పందిళ్లలో కొలువు తీరిన లంబోదరుడు భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్నాడు. చాక్లెట్, గాజులు, స్వీట్లతో ఉత్సవ కమిటీలు వరసిద్ధి వినాయకుడిని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. కాకినాడ నగరంలో ఎండోమెంట్స్ కమిషనర్ కార్యాలయంలో సంపత్ విజయ గణపతి, సాలిపేట లక్ష్మీ గణపతి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. అలాగే పిఠాపురం శ్రీపాద శ్రీవల్లభుని జయంతి ఉత్సవాలకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానంలో ఈ నెల 21వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు జరిగే ఈ శ్రీపాద శ్రీవల్లభ జయంతి మహోత్సవాలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈరోజు 27వ తారీఖు శ్రీపాద జయంతి. పొద్దున్న గోపూజ, అభిషేకం, అలాగే హోమం, అలాగే సాయంత్రం రథోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశాము. గౌరవనీయులైన మన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పి తెలియజేశారు. అలాగే మేము కూడా మా భక్తులందరికీ కూడా ఇబ్బందులు లేకుండా మంచినీటి సదుపాయం, క్యూ లైన్లు, సెక్యూరిటీ గార్డులు, టెంట్లు, అలాగే మరి ఉచిత భోజన సదుపాయం, పొద్దున్న నుంచి నైట్ వరకు కూడా ప్రసాదాలు అందించడం, అలాగే ఉచిత వసతి సదుపాయం అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని చెప్పి కోరుకుంటున్నాం. ఓం సంపతి విజయ గణపతి. నేను కె నాగేశ్వరరావు, డిఈఓ అని కాకినాడ జిల్లాకి. ఈ మా ఆఫీస్ ప్రిమిసెస్లోనే 2005 నుంచి స్థాపించాము. అప్పటి నుంచి రకరకాల పూజలు చేసి డెవలప్ చేసి వచ్చాము. ఈ సంవత్సరం చేసి 9 రోజులకి 9 రకాల పూజలు పెట్టాము. మొదటి రోజు మామూలు విగ్రహ ప్రతిష్ట, రెండవ రోజు ఏమో రుద్రాక్షి, మూడో రోజు చామంతి పువ్వులు, నాలుగో రోజు ఏమో ఏకరుద్ర అభిషేకం, ఐదో రోజు గరికి హోమం గణపతి హోమం, ఏడో రోజు ఏమో గరికి పూజ, 8 ఏమో బెల్లవార్చన, ఆఖరి రోజు నాడేమో బెల్లమచ్చలతో పూజ చేస్తున్నాము. చెరుకు రసం అభిషేకం జరుగుతుంది. అలాగే అన్నదానం కూడా రోజు ఈ మధ్యకాలంలో ప్రతి బుధవారం అన్నదానం పెట్టాము. శంకటార చతుర్థి నాడు కూడా పూజలు పెట్టాము. అలాగే మీ అందరి భక్తుల సహకారంతో బాగా పెరుగుతుంది. మీ భక్తులందరూ వచ్చి మా స్వామివారి తీర్థపదాలను తీసుకోవాలని కోరుతున్నాం. అండి, మాది కాకినాడ జగన్నాథపురం మున్సిపల్ జంక్షన్ వద్ద నేతాజీ పార్క్ వద్ద శ్రీ సిద్ధి వినాయక విశాఖ ఫ్రంట్ సర్కిల్ ఆధ్వర్యంలో 11వ గణపతి నవరాత్రి మహోత్సవాల కార్యక్రమం జరుగుతుందండి. ఈ యొక్క కార్యక్రమంలో గత 3 ఏళ్లుగా మేము పొల్యూషన్కి వ్యతిరేకంగా ఉండాలన్న ఉద్దేశంతో, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ నిర్మూలన చేయాలన్న ఉద్దేశంతో 2023లో నవధాన్యాలతో 15 అడుగుల నవధాన్యాల వినాయకుడిని చేసామండి. 2024లో పంచదార వినాయకుడిని తయారు చేయించామండి. ఈసారి ఇంకా వినూత్నంగా పిల్లలందరినీ ఆకర్షించే విధంగా ఉండాలన్న ఉద్దేశంతో జెమ్స్ బిళ్ళలతో వినాయకుడిని తయారు చేయడం జరిగింది. 1000 కేజీల దాకా జెమ్స్ ఎక్కించడం జరిగిందండి. దీనికి చీరాల కళాకారులతో 6 రోజుల కార్యక్రమం జరిగింది. సుమారు 2 లక్షల రూపాయల వ్యయంతో కూడుకున్న ఖర్చుతో అయిందండి. అలాగే ప్రతిరోజు నిత్య అన్నదాన కార్యక్రమం, 300 మందికి నిత్య అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. సాయంత్రం మాటలు ప్రోగ్రాలతో, అలాగే భజన కార్యక్రమాలు, కోలాటాలు, హరికథ కాలక్షేపం, ఉచిత కుంకుమ పూజా కార్యక్రమం, సరస్వతీదేవి పూజా కార్యక్రమం, అలాగే 5వ తారీఖున భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం, 6వ తారీఖున ఊరేగింపు కార్యక్రమం జరుగుతుందండి.
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయ కమిటీ కొలువు తీరింది. కోరుప్రోలు శ్రీనివాసరావు నేతృత్వంలో ధర్మకర్తల మండలిని ప్రభుత్వం ఇటీవల నామినేట్ చేసింది. ఇవాళ ఆలయ ఈవో అధ్యక్షతన జరిగిన నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథిగా యువనేత చింతకాయల రాజేష్ హాజరయ్యారు. అనంతరం చైర్మన్ కొరుప్రోలు శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ దాడి శ్రీనివాసరావు ధర్మకర్తలు ప్రమాణ స్వీకారం చేశారు. నూతన పాలక వర్గాన్ని రాజేష్ అభినందించారు. శక్తివంతులు లేకుండా న్యాయదృష్టితోనూ జ్ఞాన వినయంగాను దయాభిమాన రాగ వేరహితముగాను 5 సంవత్సరం యొక్క దృష్ట్యా నిర్వహింపగలవాడను మరియు 1987 ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మోదయ చట్టం 3087 యొక్క చట్ట సవరణ 33/2007 మనం 2014 నుంచి 19 వరకు ఉన్నప్పుడు 10 లక్షలు మనం కడితే 40 లక్షలు గ్రాంట్ మనకు వచ్చింది. ఆ 10 లక్షలు కూడా లక్షపాతులు గారి కూతురు కావచ్చు, వీళ్ళు కావచ్చు, మేము అంతా కట్టాం. నాన్నగారు కావచ్చు, మేము అంతా కట్టాం. కడితే 40 లక్షలు గ్రాంట్ వచ్చింది. ఈ గ్రాంట్ వచ్చాక మన గవర్నమెంట్ పోయాక కొత్త గవర్నమెంట్ ఏర్పడి కొత్త కమిటీ ఏర్పడిన తర్వాత మొత్తం అంతా ఇదంతా చేయడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తే అండి స్లాబ్, ఆ స్లాబ్ ఎక్కడ పడితే అక్కడ కావాలి. ఇంకా గుడి కూడా ఓపెన్ కాదు. గుడి కూడా ఓపెన్ కాకముందే ఆ స్లాబ్ ఎక్కడ పడితే అక్కడ కాలిపోతుంది. మీరు మళ్ళీ అలా చూస్తే గర్భగుడి స్లాబ్ లాగా వేస్తారు. ఇలా ఉండకుండా లోపలికి ఉండకుండా స్లాబ్ లాగా వేస్తారు. అక్కడ కూడా నీళ్ళు కాలిపోతుంది. మన దగ్గర వచ్చేసి ఇంత పెట్టారు. ఇవన్నిటి వల్ల నేను మళ్ళీ నాన్నగారి దగ్గరికి వెళ్ళి కమిటీ మొత్తం అంతా, ఉత్సవ కమిటీ మొత్తం అంతా చూసి నాన్నగారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ అడగడం జరిగింది. మళ్ళీ 50 లక్షలు శాంక్షన్ చేశారు. దానికి 10 లక్షలు మళ్ళీ నాన్నగారు కట్టాలి. 10 లక్షలు నాన్నగారు కట్టాలి. ఆ 10 లక్షలు కూడా కట్టడం జరిగింది. ఇంకో 40 లక్షలు కూడా వచ్చి శాంక్షన్ అయిపోయింది. ఇదొకటైంది. దీంతో మనం ఈ గుడిని, నూకలంతల గుడి ఏమైతే ఉందో దాన్ని మంచిగా చేసుకొని ఈ కమిటీలోనే రాష్ట్రీయ అంటే గవర్నమెంట్ మాదిరిగానే మన ఉత్సవం చేసుకున్నాం అంట నూకలంతల్లి. దాని తర్వాత వచ్చేసి మెయిన్ కమిటీ అని చెప్పేసి మొన్నే జీవో పాస్ అయింది కాబట్టి మెయిన్ కమిటీ తీసుకోవడం జరిగింది. సో మనం ఏంటంటే ఉత్సవ కమిటీ, మెయిన్ కమిటీ ఈ రెండు కూడా ఉండాలని చెప్పేసి ఈ రెండింటినీ వేయడం జరిగింది. ఇప్పుడు మన అందరికీ తెలిసిన విషయమే, మనకి నూకలంతల్లి అంటే ఎంత దైవం, మన గ్రామ దేవత ఆమె. మనందరికి తెలిసిన విషయం. ప్రతి ఒక్కరు కూడా ఆమె దగ్గరికి వచ్చి ఆశీస్సులు తీసుకుంటూ ఉంటారు. కానీ మనం పాత అంటే నాకు చిన్నప్పుడు మాకంటే ముందు వచ్చేసి నూకలంతల్లి జాతర అంటే ఒక జాతర అయినా లేకపోతే ఒక గడగలు దాన్ని తీసినప్పుడు కనీసం ఒక 500 మంది వరకు ఉండేవారు మనం చిన్నప్పుడు. కానీ కాలక్రమేణా కొన్ని మన కుర్రోళ్ళు కానీ లేకపోతే మనం ఎవరైనా కానీ జాబులు చేసుకోవడానికి వెళ్ళిపోవడం వల్ల ఇది వల్ల అలా తగ్గుతూ వచ్చింది. కానీ ఈసారి మళ్ళీ దాని తర్వాత కొన్ని పండుగలు చేసాం, మళ్ళీ అలా తగ్గుతూనే వచ్చింది. మన వైసీపీలో కూడా పండుగలు చేశారు. వైసీపీలో పండుగలకైతే ఒక 20 మంది 30 మంది తప్ప ఎవరు ఉండేవారు కాదు. అది బ్రెయిన్ లో పెట్టుకొని అది ఉంచుకొని ఒక్కొక్క కమిటీ వాళ్ళని కూడా ఎలా సెలెక్ట్ చేసామంటే ఒక 40 మంది 50 మంది తీసుకొచ్చేలా సెలెక్ట్ చేసాం. ఒక కమిటీ వాళ్ళైనా ఉత్సవ కమిటీ వాళ్ళైనా కూడా వాళ్ళ వెనకాల ఉండేది 40 మంది 50 మంది ఉండేలా చూసుకొని సెలెక్ట్ చేసాం. ఈసారి నూకలంతల్లి పండగకి చాలా గ్రాండ్ గా చేద్దామని చెప్పేసి ఆలోచన. లాస్ట్ టైం వెళ్ళగా చాలా గ్రాండ్ గా అయింది. ఈసారి ఇంకా గ్రాండ్ గా చేద్దామని చెప్పేసి ఆలోచన. సో ఈ కమిటీకి ముందుగా శ్రీని గారు చైర్మన్ గారికి, దాని తర్వాత కమిటీలో ఉన్న వాళ్ళకి సభ్యులకి మెయిన్ గా నాకు కంగ్రాచులేషన్స్ చెప్తూ సెలవు తీసుకుంటాను. రాష్ట్రీయ అంటే
గవర్నమెంట్ మారగానే మన ఉత్సవం చేసుకున్నాం ముక్కలంతల్లి దాని తర్వాత వచ్చేసి మెయిన్ కమిటీ అని చెప్పేసి మొన్నే జీవో పాస్ అయింది కాబట్టి మెయిన్ కమిటీ తెలుసుకోవడం జరిగింది. సో మనం ఏంటంటే ఉత్సవ కమిటీ మెయిన్ కమిటీ ఈ రెండు కూడా ఉండాలని చెప్పేసి ఈ రెండింటినీ వేయడం జరిగింది. ఇప్పుడు మన అందరికీ తెలిసిన విషయమే, మనకి నూకలం తల్లి అంటే ఎంత దైవం, మన గ్రామ దేవత మనందరికి తెలిసిన విషయం. ప్రతి ఒక్కరు కూడా దగ్గరికి వచ్చి ఆశీస్సులు తీసుకుంటూ ఉంటారు. కానీ మనం పాత అంటే నాకు చిన్నప్పుడు మాకంటే ముందు వచ్చేసి నూకలం తల్లి జాతర అంటే ఒక జాతర అయినా లేకపోతే ఒక ఏమంటారు ఉత్సవాలు కాదు, వెళ్తాం కదా రాత్రిపట్నం జరగలు కానీ తీసినప్పుడు కనీసం ఒక 500 మంది వరకు ఉండేవారు మనం చిన్నప్పుడు. కానీ కాలక్రమేణా కొన్ని మన కుర్రోళ్ళు కానీ లేకపోతే మనం ఎవరైనా కానీ జాబులు చేసుకోవడానికి వెళ్ళిపోవడం వల్ల ఇది వల్ల అలా కొంచెం తగ్గుతూ వచ్చింది. కానీ ఈసారి వచ్చే నెల 14న విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో జరిగే హిందూ న్యాయవాదుల ధర్మ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని అభయ హిందూ సేన వ్యవస్థాపకులు రాధా మనోహర్ దాస్ స్వామీజీ పిలుపునిచ్చారు. విజయనగరానికి విచ్చేసిన ఆయన ఇక్కడి ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 150 బార్ అసోసియేషన్ల పరిధిలో సుమారు 40,000 మంది హిందూ న్యాయవాదులు ఉన్నారని, వీరితో హిందూ న్యాయవాదుల ఫోరం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. స్వామీజీల ఆధ్వర్యంలో న్యాయవాదులు పనిచేస్తూ హిందూ పీఠాల మీద నడుస్తున్న కేసులు, హిందూ కార్యకర్తల మీద అన్యాక్రాంతమైన దేవాదాయ భూముల గురించి, దేవాలయాలపై పెత్తనం చేస్తూ దేవాదాయ ఆస్తులను భోజ్యం చేస్తూ హిందూ ధర్మానికి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారికి వ్యతిరేకంగా న్యాయ పోరాటం చేసి న్యాయదేవత సహాయంతో ధర్మదేవతను పరిరక్షించుకునేందుకు ఈ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. అనంతరం హిందూ న్యాయవాదుల ధర్మ సమ్మేళనం పత్రాలను ఆవిష్కరించారు. ఈ విలేకరుల సమావేశంలో న్యాయవాదులు కొల్లూరి రవిశంకర్, కృష్ణ, గోపీనాథ్ తదితరులు ప్రసంగించారు. విజయవాడలో జరగబోయేటువంటి హిందూ న్యాయవాదుల ధార్మిక సమ్మేళనం, అది స్వామీజీల యొక్క ఆధ్వర్యంలో మన ధర్మానికి ప్రధానమైనటువంటి దేవాలయాలు, ఆ దేవాలయాల మీద చాలా రకరకాల కుట్రలు జరుగుతూ, దేవాలయాల భూములు ఆక్రమించబడుతూ, దేవాలయాల మీద పెత్తనం చేస్తూ, దేవాలయాలు అన్యమతస్తుల్ని పెడుతూ, అలా మన ధర్మాన్ని ధ్వంసం చేయడానికి ఇతర మతస్థులతో పాటు స్వధర్మంలోనే ఉన్నప్పటికీ కూడా ధర్మనిష్ట లేనటువంటి వారి వలన ఎంతో నష్టం జరుగుతుంది. ఇలా జరగకుండా చట్టం అనేటువంటి ఆయుధం చేత న్యాయవాదులు మన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మామూలుగా ఏవేవో వాళ్ళ సివిల్ కేసులు అవి ఇవి ఏవో వాదిస్తూ వారి జీవన భృతి కోసం వాళ్ళు జీవిస్తున్నారు. అలా కాకుండా వృత్తితో పాటు ప్రవృత్తిగా ధర్మాన్ని ఎలా రక్షించుకోవాలి, ఎలా కాపాడుకోవాలి, న్యాయం ఎలా జరిగేలా చేయాలి, ధర్మం ఎలా గెలిచేలా చేయాలి, వీటి విషయంలో న్యాయవాదులు చాలామంది మంచివాళ్ళు చెయ్యాలని ఉన్నా ఎలా చెయ్యాలి, ఒక వేదిక ఉంటే బాగుంది, ఒక ఆలోచన, ఈ ఆలోచనని కల్పించడానికి, ఆలోచనని పంచుకోవడానికి, తద్వారా అన్యాక్రాంతమైనటువంటి దేవాలయాల భూములు కావచ్చు, లేదు అన్యాయంగా దేవాలయాల్లో పనిచేస్తూ ఈ దేవాలయాలకు వ్యతిరేకంగా జీవించేటువంటి వాళ్ళని తొలగించడం కావచ్చు, ఇంకా రకరకాలుగా న్యాయపరమైనటువంటి చిక్కులు హిందువులకి, హిందూ కార్యకర్తలకి, హిందూ సంస్థలకి, హిందూ శక్తులకి, దేవాలయాలకి రకరకాల ఇబ్బందులను, ఈ ఇబ్బందుల నుంచి మన యొక్క దేవాలయాల్ని కోసం పనిచేసేటువంటి వాళ్ళని చేయకుండా నోరు నొక్కేయాలి అనేటువంటి ఆరోపణతో తప్పుడు కేసులు పెట్టేటువంటి వారి నుంచి ఎలా రక్షించుకోవాలి, అలాగే విచ్చలవిడిగా ఎలా అంటే అలా దేవాలయాల దగ్గర మిస్బిహేవ్ చేసేటువంటి బోర్డు మెంబర్స్ కావచ్చు, లేదా అక్కడ ఉండేటువంటి అధికారులు కావచ్చు, ఇటువంటి వారందరికీ చట్టం ఆధారంగా ధర్మదేవతని ఎలా మనం, న్యాయదేవత ఆధారంగా ధర్మదేవతని ఎలా మనం కాపాడుకోవాలి, దానికోసం హిందూ లాయర్స్ అందరూ కూడా
ఏ ఫోరం ఫర్ హిందూ లాయర్స్ అనేటువంటి ఆర్గనైజేషన్ తీసుకురావడం జరిగింది. పూజ్య శివస్వామీజీ ఇంకా చాలామంది స్వామీజీలు ఇందులో భాగస్వాములై ఉన్నారు. ధర్మం రక్షించుకోవాలంటే దానికోసం మాట్లాడవలసిన టైంలో మాట్లాడాలి, పోట్లాడవలసిన టైంలో పోట్లాడాలి. ఆ రెండు చెయ్యాలి అంటే మన వేధించే వారిని అడ్డుకోవడానికి ఇలా వాదించేటువంటి వారు కావాలి. కాబట్టి మీరు ఇప్పుడు చూడండి, అటు 2 నల్ల కోట్లు, ఇటు 2 నల్ల కోట్లు, మధ్యలో కాషాయం అంటే ప్రొటెక్టెడా కదా, రక్షించబడుతుందా కదా. అలా ధర్మం గురించి మాట్లాడడం, ధర్మం గురించి పోట్లాడడం చేయడానికి న్యాయ సహాయం ఇవ్వడం, తద్వారా దేవాలయాలను రక్షించడం వీరి యొక్క మేధస్సు, వీరి యొక్క సమయం, వీరి యొక్క శక్తి, వీరి యొక్క అంటే న్యాయవాదుల యొక్క, హిందూ న్యాయవాదులు ధర్మం కోసం సమయాన్ని, మేధస్సుని, శక్తిని ఈ మూడింటిని ఇస్తారని, మాతో కలిసి వస్తారని, ఈ 2 తెలుగు రాష్ట్రాలే కాదు ఇంకెక్కడెక్కడ దేవాలయాలకు ప్రాబ్లం వచ్చినా, ఎందుకంటే తీవ్రవాది తరపున వాదించడానికి లాయర్లు ఉన్నారు ఈ దేశంలో. ఎందుకంటే దౌర్భాగ్యం ఉందా, వాడు 300 మందిని చంపినా కూడా వాడు వైపు వాదిస్తారు. సో మరి ఈ దేవాలయాల భూములు కబ్జా చేసేటువంటి వాళ్ళు, దేవాలయాల మీద అనధికారికంగా పెత్తనం చేసేటువంటి వారు, ఇటువంటి వారి నుంచి ధర్మాన్ని, దేశాన్ని, దేవాలయాన్ని రక్షించుకోవడానికి ఈ యొక్క సదస్సు 14వ తేదీ సెప్టెంబరు 2025 విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ పెద్ద కార్యక్రమం. ప్రతి హిందూ న్యాయవాది విజయనగరం జిల్లాలో ఈ కార్యక్రమానికి 14వ తేదీ విజయవాడలో మనమంతా కలుద్దాం. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో విశిష్టత కలిగిన ఒడ్డిమెట్ట శ్రీ లక్ష్మీ గణపతి ఆలయానికి వినాయక చతుర్థి పురస్కరించుకుని అధిక సంఖ్యలో భక్తులు విచ్చేశారు. స్వయంభూగా పేరుగాంచిన ఇక్కడి వినాయకుడిని వినాయక చతుర్థి రోజున తుని, పాయకరావుపేట, నక్కపల్లి, ఎస్ రాయవరం ప్రాంత వాసులతో పాటు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు విచ్చేసి దర్శించుకోవడం ఆనవాయితీగా చాలా కాలం నుంచి కొనసాగుతుంది. ఎండోమెంట్ అధికారులు తాగునీరు, టెంట్లు తదితర ఏర్పాట్లు చేశారు. అలాగే ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఒడ్డిమెట్ట గ్రామంలో వేంచేస్తున్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి నవరాత్రి ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించబడతాయి. ఇక్కడ స్వామి స్వయంభూ అవతారమే ఉన్నారు. ఇక్కడ చుట్టుపక్కల 40 గ్రామాల నుంచి భక్తులు స్వామి దర్శనార్థం వస్తారు. ఇక్కడ భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు దేవస్థానం తరఫున అన్ని ఏర్పాట్లు చేశారు. శ్రీ స్వామివారు ఇక్కడ స్వయంభూ అవతారం అవడం వల్ల కోరిన కోరికల్ని నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. నేను అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో వడ్డిమెట్ట గ్రామంలో వేచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి దేవస్థానంలో కార్యనిర్వహణాధికారిగా విధి నిర్వహిస్తున్నాను. ఈ గణేష్ నవరాత్రి సందర్భంగా విచ్చేసిన భక్తుల సౌకర్యార్థం అన్ని రకముల ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తుల దర్శనార్థం క్యూలైన్లు, టెంట్లు, అలాగే స్వామివారి అలంకరణ నిమిత్తం లైటింగ్, పుష్పాలంకరణ, అలాగే త్రాగునీరు సౌకర్యం, ఎక్కడైనా వర్షం పడితే జారకుండా కింద మ్యాట్లు కూడా వేయించడం జరిగిందండి. దానికి తగ్గట్టుగానే పొద్దున కూడా ఎంత వాతావరణం అనుకూలించకపోయినప్పటికీ కూడా భక్తులు తెల్లవారుజాము నుంచి కూడా చాలా అధిక సంఖ్యలో వచ్చి దర్శించుకొని శ్రీ స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకోవడం జరిగింది. అలాగే మనకు అన్ని డిపార్ట్మెంట్లు అండి, పోలీస్ డిపార్ట్మెంట్ వారు, మెడికల్ డిపార్ట్మెంట్ వారు బందోబస్తు నిమిత్తమైనప్పటికీ కూడా, అలాగే మనకి ట్రాఫిక్ సంబంధించి ఎటువంటి అంతరాయం రాకుండా అన్ని విధాలా సహకరిస్తున్నారండి. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు. విజయనగరం జిల్లాలో జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బర్త్డే సెలబ్రేషన్స్ వారం రోజుల పాటు సేవా కార్యక్రమాలతో నిర్వహిస్తున్నారు. జిల్లా చిరంజీవి యువత జనసేన సేవాదళ సంయుక్తంగా పవన్ జన్మదిన వేడుకలు నిర్వహిస్తుంది. నగరంలోని 42వ డివిజన్ కామాక్షి నగర్లో చిరంజీవి యువత జిల్లా అధ్యక్షుడు త్యాడ రామకృష్ణారావు ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సత్కరించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన సింహగిరి విద్యాసంస్థల చైర్మన్ సింహగిరి పట్నాయక్ పారిశుద్ధ్య కార్మికులను సత్కరించడం అభినందనీయమన్నారు. అనంతరం చిరంజీవి యువత జనసేన సేవాదళ్ వాకర్స్ క్లబ్ సభ్యులను ఆయన సన్మానించారు. ఈ కార్యక్రమంలో పతివాడ శ్రీనివాసరావు, యాగాటి రాజు, రామారావు, తాడి ఆదినారాయణ, కోట్ల సత్యనారాయణ, జేవి ప్రసాదరావు, ఇందుకూరి అప్పలరాజు, జి సూర్యప్రకాశరావు తదితరులు పాల్గొన్నారు. విజయనగరం 42వ డివిజన్లో మన డిప్యూటీ సీఎం అయినటువంటి మా ఆరాధ్య దైవం శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వారోత్సవాల్లో భాగంగా ఈరోజు పారిశుద్ధ్య కార్మికులకి
సన్మానం చేసుకున్నామండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఏ సందర్భం వచ్చినా పారిశుద్ధ్య కార్మికులకి ఆగస్టు 15 అవనండి, లేకపోతే ఏ సందర్భం వచ్చినా గతంలో లాస్ట్ ఇయర్ ఆయన పుట్టినరోజు వారోత్సవాల పిలుపులో కూడా క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర అంటూ పారిశుద్ధ్య కార్మికులకు కూడా ఎంతో మనం చేయాలి, సేవ చేయాలి, వాళ్ళు లేకపోతే మనం లేము అని చెప్పేసి మాకు అభిమానులకు పిలుపు ఇవ్వడం జరిగింది. అదే స్ఫూర్తితో ఈవేళ మేము సత్కరించుకోవడం జరిగింది. ఎందుకంటే కరోనా టైంలో కూడా వాళ్ళు చేసిన సేవలు వెలకట్టలేనివండి. వాళ్ళ ఆరోగ్యాలు పాంగొట్టుకొని ప్రజల ఆరోగ్యం కోసం బాగుండాలని ఎంతో త్యాగాలు చేసి వాళ్ళు మన శుభ్రపరిచి ఎంతో మన ఆరోగ్యాన్ని ఒక విధంగా ఇస్తున్నారు దాతలను. వాళ్ళని స్మరించుకోవడం, వాళ్ళని ఇలాగ సత్కరించుకోవడం అనేది మా కళ్యాణ్ గారు స్ఫూర్తితో మేము చేయడం జరిగింది. ఇలాగ రోజుకొక మంచి సేవా కార్యక్రమంతో పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో ఈ పవన్ కళ్యాణ్ వారోత్సవాలు రూపొందించుకోవడం జరిగింది. పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా అన్నీ ముందుకెళ్తూ మరిన్ని సేవలు చేస్తామని చెప్పి తెలియజేసుకున్నాం. డిప్యూటీ సీఎం గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజులో భాగంగా వారోత్సవాలను పురస్కరించుకొని ఈరోజు విజయనగరం జిల్లా 42వ డివిజన్ అధ్యక్షులు శ్రీ చేడ రామకృష్ణారావు గారు బాలు గారి ఆధ్వర్యంలో పారిశుద్ధ కార్మికులకి ఈరోజు అయ్యన్నపేట దారి మహత్తర కార్యక్రమం, సన్మాన కార్యక్రమం పారిశుద్ధ కార్మికులకి చేయడం జరిగింది. పార్టీ ఆదేశాల మేరకు ఈ మహత్తర కార్యక్రమానికి చుట్టుపక్కల ఉన్నటువంటి పెద్దలందరూ హాజరయ్యి పారిశుద్ధ్య కార్మికులని తగు రీతిని సన్మానించడం జరిగింది. పారిశుద్ధ్య కార్మికులు కూడా ప్రపంచంలో ఎక్కడున్నా సూర్యభగవానుడితో పాటు వాళ్ళు కూడా లెగిసి ఉదయాన్నే రోడ్ల మీదకి వచ్చి వారి తాలూకు కార్యక్రమాలు, వారి తాలూకు సహాయ సహకారాలు, వారి తాలూకు ఉద్యోగాలు చేయకపోతే ఈరోజు ప్రజలు ఇంత ఆరోగ్యంగా ఉండలేరు. ఇంత మంచి మహత్తర కార్యక్రమాన్ని పారిశుద్ధ్య కార్మికుల కులం వారి వృత్తిగా భావించి మనందరికీ సేవ చేయడం చాలా ఆనందదాయకం. ఇలాంటి మహత్తర కార్యక్రమానికి మాకు కూడా ఆహ్వానాన్ని పంపించి బాలుగారి ఆధ్వర్యంలో వారి టీం అందరూ మమ్మల్ని కూడా సత్కరించడం చాలా ఆనందదాయకం. మేము ఈ మహత్తర కార్యక్రమానికి కృతజ్ఞత తెలియపరుచుకుంటూ గౌరవ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు 100 సంవత్సరాలు దీర్ఘాయుష్తో వృద్ధి చెంది ఆయన బాటలో రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందాలని, కూటమి ప్రభుత్వం ఎల్లవేళ ప్రజల గురించి మంచి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలని ఈ పరంగా మేము ఆశిస్తూ ఉన్నాం. విజయనగరం జిల్లాలో అంతర్భాగంగా ఉంటూ విశాఖపట్నం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉండే శృంగవరపుకోట నియోజకవర్గాన్ని విశాఖపట్నం జిల్లాలో పూర్తి స్థాయిలో చేర్చాలని విశాఖపట్నం ఎంపీ భరత్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడాన్ని లోక్సత్తా పార్టీ నుంచి వ్యతిరేకిస్తున్నామని లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బీశెట్టి బాబుజీ అన్నారు. విజయనగరం పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ రాజకీయ అవసరాల కోసం విజయనగరం జిల్లాలో కీలకమైన ఎస్కోట నియోజకవర్గాన్ని విశాఖపట్నం జిల్లాలో కలపడాన్ని మెజారిటీ ప్రజలు వ్యతిరేకిస్తున్నారన్నారు. జిల్లా మంత్రి కొండపల్లి దీనిపై స్పష్టమైన ప్రకటన చేయాలని బీశెట్టి డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా ప్రతినిధి అల్లంశెట్టి నాగభూషణం, నగర అధ్యక్షుడు తాట్రాజు రాజారావు, పౌరవేదిక ప్రతినిధులు తుమ్మగంటి రామ్మోహన్ రావు, ఇప్పలవలస గోపి తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కానీ లేకపోతే రాష్ట్ర విభజన జరిగినప్పుడు కానీ విజయనగరం జిల్లాకి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. 1979లో విజయనగరం జిల్లా ఏర్పడిందంటే నేటికి 46 సంవత్సరాలు. ఈ 46 సంవత్సరాల చరిత్రలో పాత నియోజకవర్గాన్ని తీసుకుంటే ఉత్తరాపల్లి, కొత్త నియోజకవర్గంగా ఎస్కోట ఉన్నది. పాత నియోజకవర్గంలో పెద్దలు వారాడ నారాయణమూర్తి గారు, కేవీఆర్ఎస్ పద్మనాభరాజు గారు, కోళ్ళప్పలాడి గారు, ప్రకాశం పంతులు గారు పోటీ చేసినటువంటి గొప్ప నియోజకవర్గాల్లో అటు ఉత్తరాపల్లి తీసుకున్నా, ఎస్కోట తీసుకున్నాం. మళ్ళా ఒకవైపు మరొకసారి తీసుకుంటే విజయనగరం జిల్లాలో కలిసి ఉన్నటువంటి ఎస్కోట పార్లమెంటుగా విశాఖపట్నం కలిసి ఉంది. ఈరోజు విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు శ్రీభరత్ గారు ఎస్కోట నియోజకవర్గాన్ని విశాఖపట్నంలో కలిపేయాలని చెప్పి ఒక ప్రతిపాదనని రాష్ట్ర ప్రభుత్వానికి పంపించి ఆయన మళ్ళీ మీడియా ద్వారా మేము అనుకున్నటువంటి ప్రకటన అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వం వస్తుందని చెప్పడాన్ని లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే విజయనగరం జిల్లాలో అత్యంత కీలకమైనటువంటి నియోజకవర్గం ఎస్కోట. ఎస్కోట పారిశ్రామికంగా అభివృద్ధి చెందింది. ఎస్కోటలో తాగునీటి సౌకర్యాలు కలిగించే రిజర్వాయర్ ఉంది. ఎస్కోటలో వ్యవసాయ రంగం ఉన్నటువంటి రైతులు ఎక్కువ మంది ఉన్నారు. ఈ నియోజకవర్గాన్ని విశాఖపట్నాన్ని ఎలా కలిపేస్తారు?
ఎస్కోటలో ఒక రైతు సమస్య వస్తే వెంటనే విజయనగరం రావడానికి దగ్గరలో కలెక్టరేట్ ఉంది, ఆర్డీఓ ఆఫీస్ ఉంది. అలాగే ఇక్కడ ఏదైనా రైతు సమస్య ఉంటే ఇమీడియట్గా మాట్లాడడానికి చాలా దగ్గరలో రైతులకి అవకాశాలు ఉన్నాయి. అటువంటి పరిస్థితిలో మీరు విశాఖపట్నం ఎలా మారుస్తారు? ఎవరిని అడిగి మారుస్తారు? అంటే ఎవరికి అధికారం ఉంటే వాళ్ళు మార్చేస్తారా? నిజంగా మీకు ప్రజల పక్షాన లాభం కలగాలనుకుంటే, ప్రజల సౌకర్యాలు కల్పించాలనుకుంటే మీరు ఇంకా మౌలిక సదుపాయాలు పెంచండి. ఇప్పుడు ఎక్కడ విశాఖపట్నం, ఎక్కడ ఎస్కోట నుంచి రైతు సమస్య వస్తే విశాఖపట్నం ఆర్డీఓ ఆఫీస్కి వెళ్తారండి? విశాఖపట్నంలో డిఆర్ఓ ఆఫీస్కి వెళ్తారండి? విశాఖపట్నం కలెక్టర్ అందుబాటులో ఉంటారండి? మీకు విశాఖపట్నం పార్లమెంట్కి కావాలనుకుంటే విశాఖపట్నం ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, భీమునిపట్నం, ఎస్కోట ఇవన్నీ గాజువాకతో కలిపే బదులు పెందుత్తుని కలుపుకోండి. ఎస్కోటనేమని విజయనగరం ఉంచేయండి. ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు కొత్త పార్లమెంటు నియోజకవర్గంలో శ్రీకాకుళం నుంచి కలిపినటువంటి హెచ్చరికలు తీసుకొని వెళ్ళి అడ్డుపెట్టండి. అంతేగాని కీలకమైనటువంటి పారిశ్రామిక వాడని విజయనగరం ఇంకెక్కడుందండి? అటు శ్రీకాకుళంలో మనం బ్రిడ్జి దాటిపోయిన తర్వాత రణస్థలం శ్రీకాకుళం పరిధిలోకి ఉంది, రెవెన్యూ అట్టిపోతుంది. ఇక్కడ పరిశ్రమలు ఎక్కడున్నాయి? బొబ్బులు గ్రోత్ సెంటర్ పెట్టారంటే గ్రోత్ సెంటర్లో పరిశ్రమలు లేవు, విజయనగరంలో పరిశ్రమలు లేవు. మీకు ఈరోజు కొత్త వలస నియోజకవర్గం, ఎస్కోట నియోజకవర్గంలో ఎల్కోట, ఎస్కోట, వేపాడ, ఎస్కోటతో పాటుగా చుట్టుపక్కల పరిశ్రమలు, క్వారీలు, పరిశ్రమలు అన్నీ ఉంటే మీరు ఎట్లా కలిపేసుకుంటారు? ఎవరిని అడిగి కలిపేసుకుంటారు? కాబట్టి పెద్దలంతా ఆలోచించాలి. గౌరవ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ దీనికి సమాధానం చెప్పాలి. ఇది నిజంగా మీరు అనుకుంటున్నారా? ప్రజాభిప్రాయం అడిగారా? ప్రజలు ఒప్పుకున్నారా? మీరు కనుక్కొని చెప్పాలి. ఇది తప్పు, ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను కోరుతున్నాను. లోగడ బషీర్బాగ్ కాల్పుల్లో అమరులైన రామకృష్ణ, బాలస్వామి, విష్ణువర్ధన్ విద్యుత్ పోరాట వీరుల స్ఫూర్తితో స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా, విద్యుత్ భారాలు, అధిక ధరలు, భారాలకు వ్యతిరేకంగా వామపక్షాల ఆధ్వర్యంలో ప్రతిజ్ఞ చేస్తున్నామని విజయనగరం జిల్లా వామపక్ష పార్టీలు సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ, సిపిఐ జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణ, సిపిఐఎంఎల్ లిబరేషన్ నాయకులు బెహారా శంకర్రావు తెలిపారు. కలెక్టరేట్ వద్ద జరిగిన ప్రతిజ్ఞా దినం సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్ పోరాటంలో మరణించిన అమరవీరుల స్ఫూర్తితో విద్యుత్ ఛార్జీల వ్యతిరేకంగా పోరాటం కోసం ప్రతిజ్ఞ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్డి శంకర్రావు, టీవీ రమణ, రమణమ్మ, జగన్, వెంకటేష్, బుగట అశోక్, జిల్లా నాయకులు రంగరాజు, పురం అప్పారావు, రమణమ్మ, సిపిఐఎంఎల్ లిబరేషన్ నాయకులు మద్ది అప్పలరాజు, వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ భారాలు తగ్గించాలని చెప్పేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున వామపక్షాల ఆధ్వర్యాన పోరాటం జరిగింది. ఆ పోరాటంలో బషీర్బాగ్లో కాల్పులు జరుపుతూ ఈ ముగ్గురు కామ్రేడ్స్ అసూలు బాశారు. రామకృష్ణ, విష్ణువర్ధన్ రెడ్డి, బాలస్వామి ఈ ముగ్గురు ఆశయాలు, ఏ ఆశయం కోసం అయితే ప్రాణాలు అర్పించారో ఆ ఆశయాలను కొనసాగించాలని చెప్పేసి ఇదే రోజున ఆగస్టు 28వ తారీఖున అసూలు బాశారు. కాబట్టి వాళ్ళకి ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తూ తలుచుకుంటూ వాళ్ళ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి వామపక్షాలు భావించాయి. ఆనాటి నుండి ఈనాటి వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రజల మీద కరెంటు, విద్యుత్ భారాలు పెంచలేక ప్రజల్లోకి వెళ్తే ఇబ్బందులు వస్తాయని చెప్పేసి ఆ పోరాటాన్ని గుర్తు చేసుకుంటూ పాలకులు వెనక్కి తగ్గారు. నిజంగా ఈరోజు స్మార్ట్ మీటర్లు పెట్టి మొత్తం విపరీతమైన భారాలు ప్రధానిక మీద వేశారు. దీనికి వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో వామపక్షాలు అనేక రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్న ఈ ప్రభుత్వం కించెత్తి కూడా వెనక్కి ఆలోచించడం లేదు. అందుకని ఈ పోరాటాన్ని, ఈ అమరవీరుల అసూలు బాసిన ఎవరైతే అసూలు బాచారో వారి స్ఫూర్తితో ఈ రాష్ట్రంలో మరో పెద్ద ఉద్యమం చేయాలని చెప్పేసి 9 వామపక్షాలు భావించాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాకినాడ జిల్లాలో దేదీప్యమానంగా గణపతి నవరాత్రులు, భక్తులను ఆకట్టుకుంటున్న వినాయక విగ్రహాలు. ఒడ్డిమెట్ట వినాయక ఆలయానికి పోటెత్తిన భక్తులు, స్వయంభూగా వెలిసిన గణేష్ కు విశేష పూజలు. వచ్చే నెల 14న విజయవాడలో హిందూ న్యాయవాదుల ధర్మ సమ్మేళనం విజయవంతం చేయాలని రాధా మనోహర్ స్వామీజీ పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వై న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.